హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్విన్షా స్టోరీస్ అండ్ వ్లాగ్స్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. వాయిస్ ఏంద్ర ఇట్లా వస్తుంది? సే హాయ్, సే హాయ్. హాయ్ చెప్పిండు గాయస్. సో ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడే లేచినాము, అందుకే ఇట్లుంది వాయిస్. నేను ఈరోజు పొద్దున్నే లేచిన 8 అవుతుంది. బట్ 8 అయినా కూడా బయట ఎందుకో మంచు ఊరుస్తుంది బాగా. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఆయనైతే రెడీ అవుతున్నాడు వెళ్ళనీకి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈరోజు నేను నాటు రవ్వ చేస్తున్నాను. టైంకి దొరికాయి అబ్బా ఇవి కత్తెరలు. అవసరం లేనప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, అవసరం ఉన్నప్పుడేమో దొరికి రావాలి. అమ్మ మొన్న పల్లికాయ తీసుకొచ్చింది కదా ఉల్లా. సో ఇంకా నేను ఏం చెప్తానంటే, ఎప్పుడన్నా కూరలలో లైక్ ఇప్పుడు పచ్చళ్ళు చేసినాం అనుకో, అలా కొన్ని వేస్తాం కదా, ఇట్లా ఉప్మాలకి కానీ చట్నీలు కానీ ఎప్పుడు చేసుకున్నా కూడా పల్లీలు ఎప్పటికప్పుడే నేను ఒలుచుకుంటున్నా. అన్న ఒకసారి ఒలవాలంటే నా వల్ల కాదు, ప్లస్ మహా కూడా కోఆపరేట్ చేయదు కదా. అందుకే ఇంకా నేను ఎప్పుడు ఏం చేసినా కూడా దానికి ముందే ఒలుచుకొని పెట్టుకుంటాను. ఇది పని తెలుసా, వాటర్ అయిపోయినాయి, మోటర్ వేయాలి. దాంతోపాటు ఇంట్లోకి ఇప్పుడు వండడానికి కూరగాయలు ఏం లేవు, తీసుకొద్దాం అన్నట్టుగా నేనైతే వెళ్తున్నాను. అదే పని, వాటర్ బాయిల్ అయ్యేలోపు తీసుకొద్దామని. ఎంతసేపు ఇంకోతాను. బయటికి పోయినా కదా, ఇది తీసుకొచ్చిన. ఇదంట గంగవాయిల కూర అంట, టమాటా అట, బాగుంటుందంట. నేను ఎప్పుడు వండలేదు, ఎప్పుడు చూడలేదు. సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు తీసుకొచ్చిన. యాక్చువల్ గోంగూర అయినా పచ్చడి చేద్దామనేసి, గోంగూర అయినా ఇంకా పాలకూర తెద్దామని పోయి ఉండే. బట్ ఇంకా గంట లేవంట, అందుకోసం అన్నట్టుగా పాలకూర ఉంది కానీ బాగా లేదు, అందుకే ఇది తీసుకొచ్చిన. వేరే వాళ్ళు కూడా తీసుకుంటుండే, హెల్త్కి చాలా మంచిది అన్నట్టు ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు తీసుకొచ్చిన. వేస్తున్నా యాక్చువల్లీ రవ్వ ఎందుకోసం అంటే, ఇంకా మా ఆయన అన్నాడు, నువ్వు తిననప్పుడు ఇంత వేసి పడే, మాకు తినే అంత మాత్రమే చెయ్యు, మేము తినే అంత మాత్రమే అనేసి అన్నాడు. ఇంకా మా పాప కోసము మా ఆయన కోసమైనా ఇంకా చేయాల్సి వస్తుంది. ఇది హెల్త్కి మంచిదని. నాటు రవ్వ కాదండి, రవ్వ కాదు, ఉప్మా కాదంట, నాటు రవ్వ అంట. నాటు రవ్వ హెల్త్కి మంచిదంట అంటున్నాడు. నువ్వు తినే ఆ సోదు ఉప్మా కంటే నాటు రవ్వనే హెల్త్కి మంచిది అనేసి అంటాను. కానీ ఎందుకో కాకపోతే ఇంకా పాప కోసం ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. మార్నింగ్ టిఫిన్ చేయొద్దు, రాగి జావా అనేసి అనుకున్నా కానీ పాపకి ఇబ్బంది అవుతుంది అబ్బా. అందుకోసమే మళ్ళీ టిఫిన్స్ స్టార్ట్. ఓ అమ్మా, వచ్చేసినావా అర్థం. క్రెడిట్ కార్డ్ వస్తున్నది, క్రెడిట్లో కూర్చుంటుంది, ఇరిగిపోతుంది. నాని క్రెడిట్లో కూర్చుంటాను. క్రెడిట్ మీ సుపత్రిక క్రెడిట్లో కూర్చుంటుంది. ఏంటి అది? క్రెడా అదేంటిది, ఊకే రవ్వ ఉప్మా వస్తుంది. నాటు రవ్వ అవుతుంది. ఆ లోపు పప్పు నాన్న పెడదామని తీస్తున్నా. ఈ పప్పులు కూడా మేము అంతకు ముందు ఎప్పుడు తినలేదు తెలుసా, ఈ మధ్యన ఈ 1 month నుంచే పాప కోసమే. నేను మా పక్కన అక్క వాళ్ళు అంతకు ముందు ఉండే అక్క వాళ్ళు ఊకే కర్రీస్ చేసుకుంటా అంటే, వామ్మో ఏమేమో కర్రీస్ చేసుకుంటారు అనిపించేది ఊకే. వాళ్ళకి 2 పిల్లలు ఉండేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, నర్సరీ యూకేజీ వాళ్ళు. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట, పిల్లల కోసం మన కర్రీస్ మన అన్నీ మార్చుకోవాల్సిందే. ఇంకా వాళ్ళ కోసము అన్నీ చేయాల్సిందే. మనం తినకపోయినా వాళ్ళకి మంచి మనకి ఎట్లాగో అలవాటు కాలేదు. మన పేరెంట్స్ అంటే నాకైతే ఎక్స్పెషల్లీ మా మమ్మీ వాళ్ళు ఎట్లాగో ఏది పడితే అది అలవాటు చేయలేదు.
ఏమైనా మా మమ్మీ వాళ్ళు ఏంటిదంటే ఫిష్ నాన్ వెజ్ తినడం వల్ల నాకు పచ్చళ్ళు ఎక్కువ అలవాటు అయిపోయినాయి. అంటే మాకు అక్కడ బాగా దొరికేటి అనమాట ఫిష్లు. అవి ఎట్లాగూ ఉట్టినే దొరుకుతున్నాయి కదా అన్నట్టుగా ఎప్పుడు ఫిష్లే ఉండేవాళ్ళు. ఇంకా ఫిష్ వాళ్ళకి నాన్ వెజ్ ఎక్కువ ఇష్టము. ఇన్ కేస్ ఏదైనా పచ్చళ్ళు అది చేసిన గోంగూర పచ్చడి చేస్తే మస్ట్ వాళ్ళకి ఆమ్లెట్ ఉంటుండే, అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా ఇప్పుడు తినాలంటే తినలేకపోతున్నా, కానీ పెళ్ళైనాక మాత్రం ఎంత మారినా అంటే తినడంలో ఇంకా చాలా మారిన అసలుకి. చాలా వెజిటేబుల్స్ తింటున్నాను, ఇంకా ఆకుకూరలు తింటున్నాను, పచ్చళ్ళు ఆమ్లెట్లు కంప్లీట్గా బంద్ చేసిన. అంతకుముందు అయితే పచ్చళ్ళు ఆమ్లెట్లు ఇదే తినేదాన్ని. ఇప్పుడు మా ఆయన ఉన్నాడు కదా, మొత్తం మార్చేసింది. అందుకే ఇంకా తినని కూడా అన్నీ వండుతూ ఉన్నాను. యూట్యూబ్లో కూడా ఒకటే కర్రీస్ వండి చూపించినా కూడా మీకు బోర్ కొడుతుంది, అండ్ పాప కోసం కూడా వండాలి కదా ఏదో ఒకటి అన్నట్టుగా రోజుకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను ఏం కర్రీస్, హెల్దీ కర్రీస్ అన్నట్టు సెర్చ్ చేసి దాన్ని నెక్స్ట్ డే తీసుకొచ్చి ప్రయోగాలు చేస్తాను. అదిదా మ్యాటర్. ఇట్లా చెప్తాను. అది వేడి ఉంది, ఫ్యాన్ అయినా పెద్దదైనా. మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా, అందుకే రెగ్గాలు తింటున్నా. కింద అమ్మసే తీసుకున్నా, ఈచ్ వన్ 10 రూపీస్ అంటే 2 గడ్డలు తీసుకున్నా. 10 రూపాయలకు ఒకటి ఇచ్చిర్రు. ఇక్కడ మా దగ్గర 10 రూపాయలకి ఇవ్వమంటే ఇందులో సగం కూడా ఇవ్వట్లేరు. ఇంక అందుకోసమే 20 రూపీస్కి ఇదంతా వచ్చింది, తీసేసుకున్నా. అండ్ ఇంక ఇప్పుడే మా భగత్ కాల్ చేసి ఉండే, మార్కెట్ దగ్గర ఉన్నాడంట. మార్కెట్లో కొంచెం తక్కువకి ఇస్తారు కదా, ఇప్పుడు ఏం తక్కువకి ఇవ్వలేండి, కానీ అక్కడి వరకు వెళ్ళండి కదా అన్న ఒకే దగ్గర తీసుకొద్దామని. ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా తక్కువకి వస్తాయి, 5కి అట్లా. ఇప్పుడు కొంచెం అక్కడికి ఇక్కడికి ఎంతైనా చేంజెస్ ఉంటాయిలేండి. అక్కడ కేజీకి ఒక 50కి అట్లా ఇస్తారు, బట్ ఇక్కడ అట్లా ఇవ్వరు. అందుకోసమే ఈరోజు వేస్తా అనేసి అన్నాడు. ఇంకా కాల్ చేసిండు ఇప్పుడే, ఏమేమి తేవాలి అనేసి అడుగుండే. వచ్చిండు, మూట పెట్టిండు, పోయిండు, మళ్ళీ వస్తా అనేసి. మా అమ్మ తక్కువ తేలేదురో డాడా, ఏమేమి తెచ్చిండ్రా అయ్యా, ఇంత పెద్ద కవర్ తెచ్చిండేంద్రో. పప్పు అయితే బాయిల్డ్ అయిపోయింది. ఇగో మొన్న డిమార్ట్లో తెచ్చినా కదా, దాంతో వేస్తున్నా. దాంట్లో పోపు వేసిన. ఆఫ్టర్నూన్ లంచ్ ఫస్ట్ టైం తింటాను కదా, ఎట్లున్నా చూడాలి. బాగుంది. దీని పక్కన పాపడాలు, ఆమ్లెట్, పచ్చడి, ఇంకా ఏదన్నా చట్నీ ఉంటే బాగుండు అనిపించింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందేమో మేబీ. రీసెంట్గానే అమ్మమ్మ పచ్చడి పంపించింది, నిమ్మకాయ పచ్చడి. పనికి వస్తుంది కదా అనేసి అట్లా ఫ్రిడ్జ్లో పెట్టిన. యాక్చువల్లీ నాకు మ్యాంగో పచ్చడి అంటే చాలా ఇష్టం. మా భగత్కి నిమ్మకాయ ఇష్టం, మామిడికి అసలు తినడు, ఎప్పుడో ఒకసారి రేరు. నాకు మామిడికాయ పచ్చడి ఇష్టం అనే దానికంటే ఇష్టం అనే మాట చాలా చిన్నది, దాని ముందు ప్రాణం అనడం బెటర్. ఇప్పుడు పర్ఫెక్ట్. ఓపెన్ చేద్దాం. గోంగూర, ఇది పచ్చి బఠానీ, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ, టమాటా, క్యారెట్, బీరకాయ, ఇదేమో కొత్తిమీర నేను తీసుకుంది, అండ్ బిస్కెట్ ప్యాకెట్స్. ఇవన్నీ సదరాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ బాక్స్లో పెడితే ఖతం అయిపోతుంది. గోంగూర దించుతాను ఇక పనిలో పని. ఈ కవర్ అంతా అయింది, చెత్త కవర్, లేట్ అయిపోతాయి వచ్చించని. మళ్ళీ గోంగూర ఫ్రిడ్జ్లో పెట్టిన కాడలతో పెడితే మురిగిపోతుంది తొందర, అందుకే ఉంచుతాను, అయిపోతుంది. మంచి ఇచ్చారు గోంగూర. ఇంత చిన్న చిన్న కట్టలు 20 రూపాయలకి 10. అంటే ఇక చూడండి, ఇదంతా ఇంత
ఇంత గోంగూర కలిసి 20 రూపీస్, అదే ఇక్కడైతే 40 రూపీస్ అట్లా ఉంటుంది. ఎంతగా అది ఉడికినాక గోంగూర చుంచడం కంప్లీట్ అయితే అయింది. మహాగాడైతే చెత్త ఎత్తాడు మొత్తము. పనిలో పనికి ఇవి కూడా చుంచేస్తాయి. ఎట్లా మా మహాగాడు నా చుట్టే తిరుగుతా లాగమా నా చుట్టే ఏందిరాబాయ్ ఇది. ఇది కవర్లోకి ఎత్తేసి బఠానీ ఒలుస్తాం. ఓకేనా, డన్ మమ్మీ అను. 70 రూపాయల బఠానీలు అన్నట్టు ఇవి ఒలిసినాక. ఎప్పుడైనా ఒలిసిన బఠానీ అమ్ముతారు చూడరు, అదైతే తీసుకోవద్దట ఉల్లా. మనమే చిక్కుడుకాయలు ఎక్కున్న బఠానీ తెచ్చుకొని ఒలుసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఒక రెసిపీ వేయబోతున్నాను. అంటే ఆఫ్టర్నూన్ టీవీ చూస్తుంటే వచ్చింది టీవీలో, ఇక నాకు వెంటనే చేయాలనిపించింది. అండ్ డిమార్ట్కి కూడా వెళ్ళినా కదా, ఎప్పటికేలో చేద్దాం అనుకుంటున్నా నేను, బట్ అస్సలు సెట్ కావట్లేదు. ఇంకా పాపతో యూట్యూబ్ వీడియోస్ చేసి ఇంక ఇదే సరిపోతుంది. ఎడిటింగ్స్ అని అదని ఇదని ఇదే సరిపోతుంది. ఇంకెప్పుడు చేద్దామని అసలు తీరిక ఉండట్లేదు. అందుకోసమే ఇంకా ఇప్పుడైతే మోతీచూర్ లడ్డు అయితే చేస్తున్నాను. బట్ ఇది గోధుమ రవ్వతో చేస్తున్నాను. ఫస్ట్ అయితే మూకుడు పెట్టి మూకుట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నా. నెయ్యిలో ఇది వేయించుకుంటున్నా. ఒక 5 మినిట్స్ వేయించుకోవాలంట, అందులో అట్లనే ఉంది. వేయించుకుంటున్నా. నేనైతే ఇగో ఈ బౌల్తో తీసుకున్నా రవ్వ. ఏంటిదిరా బౌల్ పట్టుకొని వచ్చినావు? ఇక చూడరే లడ్డు చేస్తా అన్నట. మాకట లడ్డూలు కావాలట. ఏంటిదిరా? ఎందుకు బౌల్ ఏం చేయాలి? అలా వేయాలా? ఏం చేయాలి? ఇగో లడ్డు వేస్తున్నా. యాక్చువల్లీ పాప కోసమే వేస్తున్నా. అందుకే ఆయిల్లో కాల్చే అదే బొందుతో వేస్తే ఆయిల్లో కాలవాల్సి వస్తుంది అన్నట్టుగా ఇట్లా వేస్తున్నాను. అండ్ ఇందులో షుగర్ కూడా నేను కొంచెం అంటే చాలా తక్కువ యాడ్ చేసిన. ఇక చూడర్రి ఎట్లా వచ్చింది. ఒకటి తిన్నది, మళ్ళీ ఇంకొకటి కావాలని చూడర్రి ఎట్లా వస్తుందో. ఏమంటే మన లడ్డూలు అవుతానే. దోమలుర్రా మా భగత్ బాబు చూడుర్రి ఆమ్లెట్ ఎత్తాడు. ఎల్లెత్తాడు తెలుసా, మన డిమార్ట్లో తెచ్చిన కొత్త ముక్కట్లు ఎత్తాడు. కానీ నాకు తెలియని ముచ్చట ఏంటంటే దాంట్లో నేను ఆల్రెడీ పొద్దున్నే పప్పు పోపేసిన. ఇది మా భగత్ మెంటాలిటీ, చిన్నపిల్లల మెంటాలిటీ. వావ్, గుమ్మలాడే ఆమ్లెట్. ఆకలి అయితే అందరాబాయ్. సో ఇంక ఈరోజు డిన్నర్ అయితే పప్పు కూర వద్దులేదని ఆమ్లెట్. బాయ్ ఈరోజు వ్లాగ్ ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆల్. గుడ్ నైట్.